హాయ్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్. ముందుగా ఈ మోడల్లో బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే ఈ మోడల్లో కుట్టుకొని వీటికి సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకున్నాక మనం ఒక అంచుని తీసుకొని ఒకవైపు పెద్ద అంచు ఇస్తారు కదా, అది హ్యాండ్స్కి యూజ్ చేసుకుని ఇంకోవైపు చిన్న అంచు ఇస్తారు కదండి శారీకి, ఆ అంచుతో ఇలా టూ సైడ్స్ కూడా ఓన్లీ అంచు కనిపించేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇలానే ఫోల్డ్ చేసేయాలి. ఇటువైపు కూడా ఇలా 4 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకోవాలండి. ఇలా చేసుకున్నాక దీనికి ఇలా కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి ఇలా స్టార్టింగ్లో ఇక్కడ పెట్టాక ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ని మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఈ సెంటర్ డాట్ ఆ సెంటర్ డాట్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు మనం కుట్టుకొని కుచ్చుని అటువైపు ఇటువైపు ఈక్వల్గా ఉండేటట్టు చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇది అందరూ ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇది ఎక్స్ట్రాగా కొంచెం వచ్చింది కాబట్టి నేను ఇలా కట్ చేసి దీనికి మళ్ళీ చివరిని మడత పెట్టి దీనికి యాడ్ చేస్తున్నాను. ఇటువైపు కూడా ఆపోజిట్లో కూడా ఇలానే కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం కుచ్చు పై వైపు కొంచెం దగ్గరగా ఉంటుంది, ఇక్కడ కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట, ఎందుకంటే కింద వైపు ఎక్కువ విడత వస్తుంది కాబట్టి ఇలా మనం నీట్గా చక్కగా కుచ్చు పెట్టుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అక్కడ ఎంతైతే లెంత్ ఉందో ఇక్కడ కూడా అంత లెంత్ వరకే మనం కుచ్చు పెట్టుకోవాలి. రెండు వైపులా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా పెట్టి ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే దీనికి 2 లైన్స్ లేస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మనం వీలైతే మిషన్తో వేసుకోవచ్చు, లేదంటే సూది దారంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వర్క్ అయినా మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ వర్క్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా.